నమస్తే ఎస్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో 18 లక్షల మంది గిరిజనుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు కార్యాచరణ. 5 జిల్లాల ఐటీడీఏ పీఓల సమీక్షలో పాల్గొన్న మంత్రులు కామినేని, అయ్యన్న, సునీతలు. విశాఖ నగరంలో 2 కేటుగాళ్లు అరెస్ట్. 21 నేరాల్లో 56 తులాలు బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చంద్రబాబు 3 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. సొంత పార్టీ ఎంపీలే తిరుగుబావుట ఎగరవేస్తున్నారన్న వైకాపా సీనియర్ నేత అంబటి. విశాఖ జిల్లా డ్వాక్రా సంఘాలు రాష్ట్రానికి ఆదర్శం. పెందుర్తిలో డ్వాక్రా భవనాన్ని పరిశీలించిన మంత్రి పరిటాల సునీత. ఏపీలో బీజేపీని మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యం. ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాష్ట్రంలోని గిరిజనుల ఆరోగ్య పరిస్థితులపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది గిరిజనులు ఉండగా వీరిలో విశాఖ జిల్లా పాడేరులోనే 6 లక్షల మంది ఉన్నారు. గిరిపుత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే 5 లక్షల ఐటీడీఏ పీఓలలో 3 మంత్రులు సమీక్ష సమావేశాన్ని విశాఖలో నిర్వహించారు. సమావేశంపై రిపోర్ట్. రక్తహీనత, పౌష్టికారం లేమి, వైద్యుల కొరత వంటి కారణాలు గిరిపుత్రులను వేధిస్తున్నాయి. వీటిని అధిగమించేందుకు ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న పీహెచ్సీలను సిహెచ్సీలుగా మార్పు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో పీజీ చేసిన స్పెషలిస్ట్ డాక్టర్లకు 2 లక్షల రూపాయల జీతం, ఎంబీబీఎస్ డాక్టర్లకు 1 లక్ష రూపాయల జీతంతో పని చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ వెల్లడించారు. విశాఖ కలెక్టరేట్లో ఐటీడీఏ పీఓల సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. రంపచోడవరంలో ఉన్న ఆసుపత్రిని 100 పడకలకు పెంచుతున్నట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం, రంపచోడవరాలలో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అరకులో మెడికల్ టూరిజం ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో ఉన్న గిరిపుత్రులందరి నుంచి రక్తపోతలు సేకరించి పరీక్షలు నిర్వహించేందుకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. జనాభాలో పాడేరు ఏరియాలో 6 లక్షలు ఉన్నారు. మిగిలిన అన్ని ఏరియాల్లో కలిపి 12 లక్షలు. కానీ అక్కడ మిగిలిన అన్నిట్లో కావాల్సిన ఫెసిలిటీస్ కన్నా ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కువ ఉన్నాయి హాస్పిటల్స్. కానీ పాడేరు ఏరియాలోనే కొంచెం ఉండవలసిన దానికన్నా తక్కువ ఉన్నాయి. అందుకని అక్కడ ఒక 4 కొత్త పిహెచ్సిఎల్ సిహెచ్సిఎల్గా కన్వర్ట్ చేయటం, అలాగే ఏరియా హాస్పిటల్ కూడా వేరే హాస్పిటల్ అన్నారు కానీ అక్కడ హెచ్ఆర్ ఇచ్చి పాడేరులో ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ పెట్టాలి అనేది నిర్ణయం తీసుకుని. ఎందుకంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే నేషనల్ హెల్త్ మిషన్ లో అక్కడ ఫండ్స్ వస్తాయి. అలాగే శ్రీశైలం, కేఆర్పురం అక్కడ కూడా చేయాలి. చింతూరు ఏరియాలో కూడా హెచ్ఆర్ ఇచ్చి రంపచోడవరం, జంగారెడ్డిగూడెంలో డయాలసిస్ సెంటర్లు పెట్టాలనుకున్నారు. ఆ ట్రైబల్ ఏరియాలో మనం స్పెషలిస్టులు అందరికీ కన్సల్టేటెడ్ గా మెయిన్ గా పీడియాట్రిక్స్, గైనిక్ అండ్ అనస్థిస్ట్, అలాగే ఏరియా హాస్పిటల్లో అదర్ డిపార్ట్మెంట్ కూడా కన్సాలిడేటెడ్ మొత్తం అన్ని కలిపి ఒక 2 lakhs వాళ్ళకి శాలరీ ఇచ్చి అండర్ గ్రాడ్యుయేట్స్ కి ఎంబీబీఎస్ వాళ్ళకి 1 lakh కన్సాలిడేటెడ్ పే ఇస్తానికి మనకు అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన దీన్ని బట్టి. అలాగే సీఎం గారు మస్ట్ నెట్స్ కూడా మనం ఇస్తే సగం డిసీజెస్ కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కడైతే అవసరం ఉందో పిహెచ్సిఎల్ని 24/7 ఎక్కడ అవసరం ఉందో ఆ పిహెచ్సిఎల్ అన్ని 24/7 చేయాలని. అలాగే 27 లక్షల జనాభాలో 6 లక్షలు పాడేరులో ఉన్నారు. పాడేరు అంటే ఇటువంటి కూడా ఎక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాలని కూడా చాలా విషయాలు చెప్పారు. అది కూడా నోట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఎమర్జెన్సీగా దేని ముందు ప్రయారిటీ వాళ్ళని మేము ఐడెంటిఫై చేసాం. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఫిల్అప్ చేస్తే తప్పించి ఎన్ని ఫుల్ వాటికి చేయాలనుకున్నాం. తప్పనిసరిగా తీసుకుంటాం. అయితే ఒక కొత్త విషయం ఏంటి, ఇక్కడ మాకు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పాడేరులో ఇన్ హాస్పిటల్స్ ఉన్న డాక్టర్స్ కొత్త ఉంది, స్పెషలిస్ట్ కూడా మరీ ఉంది, ఎవరు రావట్లేదు. వాళ్ళు రావాలంటే ఏం చేయాలి అని డిస్కస్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తున్నారు.
ముఖ్యంగా గిరిజన మహిళలు పిల్లల్లో ఎక్కువగా పౌష్టికాహార లోపం కనిపిస్తుందని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. మారుమూల కొండల ప్రాంతాల్లో నివసించే వారికి ప్రత్యేక పథకం ద్వారా ఆహార పదార్థాలు అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల గురించి ఈరోజు మేము రివ్యూ కూడా జరుపుకున్నాం. గిరిజన ప్రాంతాల్లో వచ్చి 24 ప్రాజెక్టులు ఉంటే 4400 అంగన్వాడీ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఈ అంగన్వాడీ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడైతే అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయో అక్కడ కూడా ఏది ప్రాబ్లం ఇబ్బంది లేకోకుండా చిన్న పిల్లలకు కానీ వాళ్ళకి 7 నెలల నుంచి 3 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు వాళ్ళకి మనం ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఫుడ్ కానీ వాళ్ళకి కరెక్ట్ గా భోజనం పాలు ఎగ్గు ఇవన్నీ సక్రమంగా కూడా అందుతున్నాయా లేని విషయాలు ఇప్పుడు అధికారులందరినీ కూడా మనం అడిగి కూడా మేము తెలుసుకున్నాం. అది కూడా ఎక్కడైనా సరే పేదవాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి మనం కూడా అంగన్వాడీ టీచర్స్ అంటే ప్రతి వర్కర్ కూడా లేడీసే ఉంటారు. అందరూ తన పిల్లల కన్నా జాగ్రత్తగా ఆ పిల్లలు కూడా చూసుకొని మన ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో అన్ని కూడా ఫుడ్ కూడా వాళ్ళకి సక్రమంగా కూడా పెట్టాలి, నీట్నెస్ గానే ఉండాలనే ఆలోచనతో వాళ్ళు కూడా మేము చెప్పినాం. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సమస్యలు వారి ఆరోగ్య పరిస్థితులపై మంత్రుల బృందం చర్చించింది. ఈ సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను కేబినెట్ ముందుంచి సీఎం అనుమతితో వాటిని అమలు చేస్తామని మంత్రులు తెలిపారు. విశాఖ జిల్లాలో 2 కేటుగాళ్లను అరెస్టు చేసి వారి నుంచి 56 తులాల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నగరం పరిసర ప్రాంతాల్లో 21 నేరాలకు పాల్పడినట్లు ఏడీసీపీ వరదరాజులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా సంతకవటి మండలానికి చెందిన రాజోలు సత్యం కృష్ణలు అన్నదమ్ములు 2015 నుంచి ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఒక్క సత్యంపైనే 15 కేసులు నమోదు కాగా ఇతనిపై డెకాయిట్ షీట్ నమోదైంది. విశాఖ నగరంతో పాటు ఎస్కోట్లో కూడా చోరీలకు పాల్పడ్డారు. గాజువాకలో 4, దువ్వాడలో 6, పరవాడలో 8, పెందుర్తి తదితర పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక నేరాలకు పాల్పడ్డారు. దోపిడీలు, స్నాచింగ్లు చేయడం వీరిద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. బంగారు గొలుసులు తెంచుకుపోయిన కేసులే 9 వరకే ఉన్నాయి. ఇళ్ల దొంగతనాలు 5 ఉన్నాయి. మొత్తం 21 కేసుల్లో నిందితులైన వీరిని అరెస్టు చేసి 56 తులాల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తామని ఏడీసీపీ వరదరాజు తెలిపారు. చేసినట్టుగా మనకి ఇంట్రాగేషన్ లో తెలిసింది. గాజువాకలో ఒక 4, దువ్వాడలో ఒక 6, పరవాడలో 8, పెందుతులో 1, భీముల్లో 1, ఎస్కోట్లో 1. వీళ్ళు హౌస్ బ్రేకింగ్ బై డే, పగలపూట రాత్రిపూట నేరాలు చేస్తుంటారు. అలాగే హౌస్ బ్రేకింగ్స్ చేస్తుంటారు. అలాగే స్నాచింగ్ ఫ్రమ్ స్లీపింగ్ పర్సన్స్, పడుకున్న వాళ్ళ దగ్గర నుంచి నిద్రపోతున్న స్త్రీల మనలో నుంచి స్నాచింగ్స్ చేయడం కూడా చేస్తుంటారు. అలాగా నిద్రపోతున్న మహిళల నుంచి స్నాచింగ్ చేసినవి 9 కేసులు ఉన్నాయి. అలాగే కిటికీలో నుంచి చేయి పెట్టి గడి తీసి ఇన్సర్టింగ్ హ్యాండ్ అంటాము, అలాంటి కేసులు ఒక 5 కేసులు ఉన్నాయి. ఇలా వీళ్ళు మనకి 2016కి సంబంధించిన 9 కేసులు, 2017కి సంబంధించిన 12 కేసులు, మొత్తం 21 కేసులు మనకి వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల మనకి సాల్వ్ అయింది. రాష్ట్రంలో చంద్రబాబు 3 ఏళ్ల పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికలు పెడితే తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. స్థానిక హోటల్లో మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. సాక్షాత్తు టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయన పట్ల తిరుగుబావుట ఎగురవేస్తున్నారంటే ఆ పార్టీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఎవరి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఏకచక్రాధిపత్యం చంద్రబాబు పాలన సాగుతోందని విమర్శించారు. వైఎస్ఆర్సీపీని విలీనం చేసే ప్రసక్తే లేదని, కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీని నడిపే స్తోమత లేక చిరంజీవి విలీనం చేశారు గాని తమ పార్టీ అటువంటి పరిస్థితికి రాలేదని అన్నారు. బలమైన ప్రతిపక్షంగా తమ పాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప పెరగవు కాబట్టి మేము పెంచే ఆలోచనలో లేదనేది కేంద్ర ప్రభుత్వం ఆన్ రికార్డ్ చెప్పిన దాన్ని మేము నమ్ముతున్నాం, దాన్ని మేము ప్రచారం చేస్తున్నాం. అది మా అభిప్రాయం కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం. కానీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాయన డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నారు. డిఫరెంట్ ఒపీనియన్ చెప్పడానికి కారణం కేవలం తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అనేది మా అభిప్రాయం. 2025లో పోటీ చేస్తారు, ప్రజాబలం ఎటుంటే అది గెలిచే అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి విపరీతమైన వ్యతిరేకత ఉన్నదని, జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి ప్రజాబలం ఉన్నదని మేము నమ్ముతున్నాం.
మా నమ్మకాలు నిజమైనప్పుడు మేము గెలుస్తాం. అది ప్రజల నిర్ణయం. విశాఖ జిల్లాలో స్వయం సహాయక సంఘాలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత అన్నారు. పెందుర్తిలో డ్వాక్రా మహిళా సంఘాలు నిర్మించిన భవనాలను పరిశీలించారు. అంతకుముందు వరిపాలెంలోని వసంత విహార్లో శిశువులను ముద్దాడారు. పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించి మిగిలిన 4,000 రూపాయలను త్వరలోనే మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. 7 ఎకరాల స్థలంలో 5.40 లక్షలు వెచ్చించి పెందుర్తిలో నిర్మించిన భవనాలు మిగిలిన సంఘాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి, డిఆర్డీఏ, ఐడీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. మహిళలకు సంబంధించిన బిల్డింగ్స్ కూడా ఈరోజు మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా ఉంది. మహిళలందరూ కూడా కలిసి, డ్వాక్రా సంఘాలు కూడా కలిసి ఇక్కడ ఒక 7 ఎకరాలు ల్యాండ్లో చాలా చక్కగా వాళ్ళు డ్వాక్రా సంఘాలు ఒక్కొక్కరు 50 రూపాయలు వేసుకుని చాలా చక్కగా ఇక్కడ కట్టించుకునే దానికి వాళ్ళని కూడా మేము అభినందించడం కూడా జరిగింది. ప్రతి జిల్లాలో మహిళలు నేను ఇక్కడ చూసిన తర్వాత జిల్లాలకు వెళ్ళినప్పుడు విశాఖపట్నంలో మహిళలు చేసిన పని ఒకసారి చూడండి అనేలాగా తిరిగి విశాఖపట్నం వైపు చూసేలాగా ఆ విధంగా ఇక్కడ మహిళలు చేసుకున్నారు. చాలా చక్కగా, అంటే చూడడానికి కూడా చాలా అందంగా బిల్డింగ్స్ కూడా కట్టారు. రోడ్డుకి కాన్వెంట్ జంక్షన్ లో ఏర్పాటు చేసిన చలవేంద్రాన్ని పోర్టు ట్రస్ట్ చైర్మన్ టి కృష్ణబాబు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు ప్రారంభించారు. ఎండలు మండిపోతున్న సమయంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలవేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా పోర్టు ఏరియాలో మంచినీటికి ఇబ్బంది ఉన్న నేపథ్యంలో ఈ చలవేంద్రం బాటసార్లకు కూడా ఉపయోగపడుతుందని నేతలు తెలిపారు. ఇక్కడ పనిచేసి ట్రాన్సిట్ హాల్ట్ మాదిరిగా ఉంటుందన్నమాట ఈ జ్ఞానాపురం జంక్షన్. సో ఇక్కడ ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా ఏంటంటే మనకి వాటర్ సోర్సెస్ కూడా చాలా తక్కువ అన్నమాట. వెళ్ళాలంటే కొనుక్కోవాలి వాటర్ ఇక్కడ, అందుకని ఇక్కడ చూసేయడం జరిగింది. మనందరం కూడా ఒకటి గమనించాలి, ఈ ఎండాకాలంలోనే ఎక్కువగా లేబర్ చేసే వాళ్ళందరూ కూడా ఎక్కువగా నీరు తాగాలి బాగా. ప్రతిరోజు కూడా మనిషికి కనీసం ఒక 3 లీటర్లైనా సరే నీరు అవసరం ఉంటుందన్నమాట. ఒక చలివేంద్రం పెడితే బాగుంటుంది అని సజెస్ట్ చేసిన దాని మీద ఇక్కడ ఎమ్మెల్సీగా అధ్యక్షులుగా పెట్టాము. సో ఇప్పుడు ఈరోజు మనం గంటలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి, బాగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రజలకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దామని, దాని తర్వాత ఫర్దర్ గా సెంటర్. ఏపీలో బీజేపీని మరింతగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు ఒక కార్యాచరణను రూపొందించారు. ప్రధాని మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ ఏడాదంతా 75 మంది కేంద్ర మంత్రులు, ఎన్డీఏ నేతలు దేశవ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భువనేశ్వర్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఏపీలో అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 28, 29 తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విశాఖలో నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇవాళ రాష్ట్రానికి నరేగాకి సుమారు గ్రామీణాభివృద్ధికి నరేగాకి 10,000 కోట్లు ఇస్తున్నారు. ఈ 10,000 కోట్లు ఈ జలాన్ని ఏదైతే చెట్లు పాతడం, కేసీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా చెట్లు పాతేశాడు 600 కోట్లతో. అవి ఎంత మేరకు బ్రతుకుతున్నాయి? ఇది జల్దంలో 100లో భాగం. ఈ యొక్క జలం వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించారు. చిన్నముషిడివాడలోని పీఠంలో స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీర్వచనం పొందారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ శారదా పీఠంలో స్వామిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తు క్షేమంగా ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. దానిలో భాగంగా శారదా పీఠానికి చెందిన స్వరూపానంద స్వామి వారిని ఎప్పటి నుంచో వారిని దర్శించుకోవాలనేటువంటి కోరిక ఒకటి ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని ఇవాళ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. వారితో 10 నిమిషాలు గడపడం కూడా జరిగింది. చాలా మంచి అనుభూతి స్వామివారిని కలిసినప్పుడు నాకు కలిగింది. వారిని ప్రార్థించాం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాకు ఆయన ఆశీస్సు. కలెక్టరేట్ లో నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి తమ వినతులను అధికారులకు సమర్పించారు. మీకోసం కార్యక్రమానికి మొత్తం 215 దరఖాస్తులు వచ్చాయి. జేసీ 2 వెంకటరెడ్డి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ సీఈఓ జయప్రకాష్ నారాయణ తదితరులు అధికారులు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. గృహాలు, రేషన్ కార్డులు, భూములకు సంబంధించిన వివాదాలకు సంబంధించిన దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. విశాఖ చారిత్రక నేపథ్యం కళ్లకు కట్టినట్లుగా ఫోటో ఎగ్జిబిషన్ లో కనిపించింది. బీచ్ రోడ్లోని హవా మహల్లో ఈ ఫోటో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశారు. 1997 నాటి విశాఖ చిత్రాలను ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. చారిత్రక నేపథ్యం ఉన్న భవనాలు, పురాతన కట్టడాలు, పోర్టు, కైలాసగిరి, తొట్లకొండ బౌద్ధరామం, ఓల్డ్ సిటీలో పురాతన కట్టడాలను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ప్రజల సందర్శనార్థం వీటిని ఏర్పాటు చేసినట్లు హవా మహల్ అధినేత్రి కుమారి దేవి తెలిపారు. హెరిటేజ్ తాలూకా అది వచ్చి చూస్తారా. ఫోటోగ్రఫర్స్ కూడా చాలా బాగా ఫోటోగ్రఫీస్ చేశారు అండ్ ఫోటోగ్రాఫ్స్ పెట్టారు. పెద్దవాళ్ళు కూడా సుబ్రహ్మణ్యం గారు, అగర్వాల్ గారు, మహంతి గారు, సో పెద్ద ఫోటోగ్రఫర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. తర్వాత ఎక్కువ స్టూడెంట్స్తో శ్రీప్రకాష్ విద్యానికేతన్ వారు స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి అది ప్రోగ్రామ్ని ఇంకా ఎంకరేజ్ చేయడానికి అది ప్రిన్సిపల్ గారు వాసుప్రకాష్ గారు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. అండ్ 97 ఫోటోగ్రాఫ్స్ డిస్ప్లేలో ఉంది. అది గాజువాక హౌస్ కమిటీ పరిధిలోని స్థలాల క్రమబద్దీకరణకు సంబంధించి 301 జీవో కింద పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ఉక్కు స్టేడియంలో జరిగే సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వీటిని పంపిణీ చేయనున్నారు. స్థలాల క్రమబద్దీకరణకు 8,755 దరఖాస్తులు రాగా వాటిల్లో 7,089 దరఖాస్తులకు అర్హత కలిగినట్లు గుర్తించారు. గెడ్డలు, వాగులు, పోరంబోకు స్థలాల్లో నివాసాలకు క్రమబద్దీకరించకుండా తిరస్కరించారు. ఈ నెల 27లోగా మిగిలిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించనున్నారు. అభ్యంతరాలు ఉంటే మరోసారి దరఖాస్తులు చేసుకోవాలని గాజువాక తహసీల్దార్ రవి తెలిపారు. ఎప్రూవ్ కావాల్సిన ఉన్నట్టు ఉన్నాయో వాటన్నిటిని ఎప్రూవ్ చేసి లేదా అవసరాన్ని బట్టి రిజెక్ట్ చేసి వీటన్నిటిని పూర్తి చేయడానికి అని చెప్పి గాజువాక మండల కార్యాలయంలో పూర్తి స్థాయిలో పని జరుగుతుంది. కలెక్టర్ గారు నిర్ణయించినటువంటి ఆ తేదీ నాటికి ఏ తేదీ నాడైతే పట్టాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయిస్తారో ఆ తేదీ నాటికి అసల్మట్ట సెంట్రల్ని వెల్ఫేర్ సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ప్రతి ఏటాలాగే ఈ ఏడాది కూడా మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని సంస్థ అధినేత మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ప్రారంభించారు. బాటసార్ల దాహర్తిని తీర్చేందుకు వేసవి కాలమంతా ఈ మజ్జిగ కేంద్రాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లా అరుణ్ కుమారి, అలేఖ్య, అనుష తదితరులు పాల్గొన్నారు. మరి 3 మాసాలు కూడా ఈ చల్లటి మజ్జిగ ఈ ప్రదేశంలో అందరికీ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. వాతావరణ శాఖ చెప్తుంది ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్త అని చెప్పి కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నటువంటి తరుణంలో మరి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ వహించి మరి మంచినీరు ఎక్కువగా తీసుకుంటూ ఇలాంటి మజ్జిగ చలివేంద్రాల్లో చల్లటి మజ్జిగను కూడా తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. వెల్ఫేర్ గ్రూప్ ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి గ్రూప్ ఎప్పుడు కూడా ముందుంటుందని చెప్పి సందర్భంగా తెలియపరచుకుంటూ చలివేంద్ర ప్రోగ్రాం మేము మొదలు పెట్టడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎండలు చాలా భయంకరంగా ఉన్నాయి. రాబోయే రోజులు ఇంకా తీవ్రమైన ఎండలు మనం అందరూ కూడా ఎదుర్కోబోతున్నాం. ఈ వేడిలో అందరి దాహం తీర్చాలని ఒక మంచి మోటివ్తో మేము చలివేంద్రం ప్రారంభించడం జరిగింది.
మురళీనగర్లోని వేములపల్లి కళాక్షేత్రంలో ఈ నెల 20వ తేదీన శ్రీనివాస కళ్యాణం నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ నాయకుడు రాంబాబు వెల్లడించారు. టీటీడీ ఆక్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు విశాఖ జిల్లా ధార్మిక సలహా మండలి సంయుక్త ఆధ్వర్యంలో లోక కళ్యాణం కోసం ఈ శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పెద్ద సిటీలో చేసినంత ప్రయోజనం తక్కువ ఉంటుంది. అందరూ రెసిడెన్షియల్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ చేసినట్టయితే ఆ ఫలితం అందరికీ దక్కుతుంది. అందరూ భక్తి శ్రద్ధలతో ఉంటారు. మన హిందూ ధర్మాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇందాక అధ్యక్షుల వారు చెప్పినట్టుగా ఈ అనువుగా ఉంటుందని చెప్పని, అనువుగా ఉండడానికి కారణం కూడా ఏంటంటే 10 ఏళ్ల క్రితం ఒక ప్రోగ్రాం చేశాం ఇక్కడ, టీటీడీ ప్రోగ్రాం ఏది భజగోవింద్ అని చెప్పని. ఆ అనుభవం మీద ఇది చాలా అద్భుతంగా ఉంటుందని చూస్తే 10 ఏళ్లలో ఒక 10 రెట్లు పెరిగింది ఇక్కడ ఫెసిలిటీస్ కానీ అన్నీ కూడా. ఇటువంటి చోట చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ నెల అంటే ఏప్రిల్ 20వ తారీఖున పట్టణ పేదరిక నిర్మూలన జీవీఎంసీ యూసీడీ విభాగం సంయుక్తంగా సంఘాల బలోపేతం పుస్తక నిర్వహణ అనే అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గాజువాక జోనల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జడ్సీ రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘాలు బలోపేతం అయినప్పుడే ప్రగతి సాధ్యమవుతుందని ఆయన అన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను అమలు చేసి సంఘాలను పటిష్టం చేసుకోవాలని కోరారు. మహిళా ఆరోగ్య సమితుల యొక్క శిక్షణ కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించాము. వారం రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయి. మహిళా సంఘంలో ఉన్న మహిళలందరూ కూడా తమ ఆరోగ్యాన్ని ఎలా పరిరక్షించుకోవాలి, వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, అలాగే ఈ కమిటీల యొక్క నిర్వహణ బాధ్యతలు ఎలా చేపట్టాలి, ఈ కమిటీల నిర్మాణం గురించి ఈ రోజున శిక్షణ కార్యక్రమం ప్రారంభించాము. ఈ శిక్షణ కార్యక్రమంలో స్థానిక 61వ వార్డు యొక్క ఎస్ఎల్ఎఫ్ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళు ఎవరైతే మహిళా ఆరోగ్య సంఘాల వారందరూ రావడం జరిగింది. వారికి 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఇవ్వడం జరుగుతుంది. భాగంగా పరిసర పరిశుభ్రత అంటే స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి అవగాహన కార్యక్రమం చేయడం, అలాగే త్రాగునీరు యొక్క జాగ్రత్త తీసుకోవడం, అలాగే ఆహారాన్ని ఎలా తయారు చేసుకోవాలి, పౌష్టికాహారాన్ని ఎలా తీసుకోవాలనే విషయం పైన, సమతుల్య ఆహారాన్ని ఎలా తయారు చేసుకున్న విషయం పైన వారికి తెలియజేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఆశయాలను కొనసాగించడమే ఆయనకిచ్చే ఘన నివాళి అని ప్రొఫెసర్ శాంతి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని చిన్నముచిడివాడలోని హ్యాపీ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేదలకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హ్యాపీ ఇండియా స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు టి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించేందుకు అంబేద్కర్ విశేష కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ముమ్మన దేవుడు, అవగడ్డ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. చిన్నముషవాడ శాంతినగర్లో ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ సందర్భంగా ప్రేమ సమాజంలో రాగవాహిని కార్యక్రమం రసరంజకంగా సాగింది. యుగ పురుషుడు ఎన్టీఆర్ నటించిన సినీ గీతాలను గాయకులు ఆలపించి అందరినీ మైపరిపించారు. ఈ కార్యక్రమంలో కళారంగ ప్రముఖులు జగన్నాథరావు పట్నాయక్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కాల్చినటువంటి నగరంగా తీర్చిదిద్దబడిందంటే ఇటువంటి రామోజీ గారి తాలూకా ముఖ్య సంకల్పమే నేను సభాముఖంగా తెలియజేయక తప్పదు. ఎందుకంటే నాకు తెలిసి గత 3 దశాబ్దాలుగా హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో 18 లక్షల మంది గిరిజనుల ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేందుకు కార్యాచరణ. 5 జిల్లాల ఐటీడీఏ పీఓల సమీక్షలో పాల్గొన్న మంత్రులు కామినేని, అయ్యన్న, సునీతలు. విశాఖ నగరంలో 2 కేటుగాళ్లు అరెస్ట్. 21 నేరాల్లో 56 తులాలు బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్న పోలీసులు. చంద్రబాబు 3 ఏళ్ల పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి. సొంత పార్టీ ఎంపీలే తిరుగుబావుట ఎగరవేస్తున్నారన్న వైకాపా సీనియర్ నేత అంబటి. విశాఖ జిల్లా డ్వాక్రా సంఘాలు రాష్ట్రానికి ఆదర్శం. పెందుర్తిలో డ్వాక్రా భవనాన్ని పరిశీలించిన మంత్రి పరిటాల సునీత. ఏపీలో బీజేపీని మరింతగా బలోపేతం చేయడమే లక్ష్యం.
ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహిస్తామన్న ఎమ్మెల్సీ సోము వీర్రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.